హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనకు టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ రవ్వ దోశలు రెడీ చేసుకోవచ్చండి. పిండి కలపడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో 3/4 కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ. దోశలు బాగా క్రిస్పీగా రావాలంటే 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. పిండిని అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి. అల్లము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో స్పీడ్ పెట్టానండి. అవన్నీ పిండిలో వేసి కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని 2 కప్పుల వాటర్ వేసి కలుపుకోవాలండి. పిండిని ఉంటలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 3 కప్పుల వాటర్ పట్టాయండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. పిండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో సగం కప్పు పప్పులు, రుచికి తగినంత ఉప్పు, కారము. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి ఇలాగ పీసులు వేసుకోవాలండి. కొంచెం ఎండు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ఈ పచ్చడి తీసుకొని కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి పోపు కోసం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసి పచ్చడికి పోపు వేసుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న పిండిని మూత తీసి నీళ్ళన్నీ పైకి తేలాయి కదండి, అవన్నీ కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. పక్కన స్టవ్ ఆన్ చేసి దోశ పెన్నం పెట్టి వేడి చేసుకోవాలి. పెన్నం వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసి వీడియోలో చూపించే విధంగా దోశ పిండిని ఇలా వేయండి. దోశ పెన్నం పైన ముందు ఉల్లిపాయలు వేసి దోశ వేయటం వల్ల పెన్నానికి దోశ అతుక్కోకుండా వస్తుందండి. అర టేబుల్ స్పూన్ నూనె వేసి దోశని కాసేపు కాలనివ్వండి. దోశ కాలిన తర్వాత ఇలాగ చిన్నగా తీయండి. మనకి ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు కాలనివ్వండి. దోశ తిప్పి రెండో సైడు కూడా కాలనివ్వండి. టైం లేనప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసుకునే రవ్వ దోశ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.